విఏ డిఫరెన్స్ వచ్చేసి విఏ ఏం చేస్తుందంటే క్రియేట్ చేసి ఓపెన్ చేస్తుంది. టచ్ ఏం చేస్తుందంటే టచ్ విల్ డూ లైక్ ఇట్ విల్ ఓన్లీ క్రియేట్, ఇట్ వోంట్ ఓపెన్. సో ఇక్కడ క్యాట్ ఈస్ ద పర్పస్ ఇస్ టు డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ ద ఫైల్. క్యాట్ sample1.txt ఇక్కడ ఓపెన్ కాలేదు, జస్ట్ ఏం కంటెంట్ ఏం లేదు కాబట్టి జస్ట్ లెట్స్ సే మీరు దానిలో లైక్ విత్ ఇన్ ద sample1.txt యూ నీడ్ టు లైక్ రైట్ సమ్ ఏదన్నా కంటెంట్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ అనుకోండి. జస్ట్ అగైన్ విఐ ప్రెస్ చేసి sample1.txt ఇట్ విల్ ఓపెన్ ద ఫైల్. సో యూ హ్యావ్ టు ఎంటర్ లైక్ స్మాల్ ఐ. ఎప్పుడైతే మీరు ఐ ప్రెస్ చేస్తారో దాన్ని ఓన్లీ ఇన్సర్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. మీరు చూశారనుకోండి, ఐ ఐ ఐ కొడితేనే, ఐ ప్రెస్ చేస్తేనే కింద బాటంలో ఇన్సర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇన్సర్ట్, లెట్స్ సే దిస్ ఈస్ IBM MQ అండ్ IIB క్లాస్ అని చెప్పారనుకోండి. సో దీన్ని సేవ్ చేయాలి అనుకోండి, ఎస్కేప్, ఐ హ్యావ్ టు ప్రెస్ ద ఎస్కేప్, దెన్ WQ అనేది నేను ప్రెస్ చేస్తే సేవ్ అయిపోద్దండి. సో మీరు ఇంతకుముందు చూసినట్లయితే sample1.txtలో ఏ కంటెంట్ లేదు, కానీ ఇప్పుడు చూసారనుకోండి సిఏటి పర్పస్ వచ్చేసి టు డిస్ప్లే ద కంటెంట్ sample1.txt. సో మీరు చూసారనుకోండి ఇక్కడ దిస్ ఈస్ IBM MQ అండ్ IIB క్లాస్. సో బై యూజింగ్ విఐ ఎడిటర్ యూజ్ చేసి మనం ఈ కంటెంట్ అనేది ఇన్సర్ట్ చేసాం. సో ఇందాక ఏం చేసాం, sample1.txtలో ఇట్లా చేసామంటే, సో జస్ట్ రీడ్ మోడ్లో ఉంది. ఇది ఇన్సర్ట్ చేయాలంటే మీరు స్మాల్ ఐ కొడతానే బాటమ్ సైడ్లో ఇన్సర్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ లైన్ పోవాలనుకుంటే ఎంటర్ కొడతారు. సో లెట్స్ సే ఇక్కడ సంథింగ్ సెకండ్ క్లాస్, నేను సంథింగ్ ఏదో చేంజ్ చేశాను, కానీ ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్ టు ద ఫైల్. సో నేను సేవ్ చేయకూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే సేమ్ ఎస్కేప్ కోలన్ ప్రెస్ చేస్తానండి. ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ బాటంలో WQ అనేది ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను సేవ్ చేయకూడదు. WQ అని ఇస్తే సేవ్ అయిపోతుంది ఫైల్కి ఏదైతే చేంజ్ చేస్తాను. లెట్సే మీరు ఒక విండో ఇక్కడికి వెళ్ళారనుకోండి, విండోస్లోకి వెళ్ళారు, నా ఇక్కడ ఏదో ఇక్కడ యూజర్ డేటా అనేది జస్ట్ ఒక ఫైల్ ఉందండి. ఈ ఫైల్ నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసరికి సంథింగ్ ఏదో చేంజెస్ చేసా దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇట్ విల్ లాస్ట్ లైక్ సేవ్ చేయాలా, వెదర్ సేవ్ ఆర్ డోంట్ సేవ్ ఆర్ క్యాన్సల్. సో నాకు ఇందాకలో WQ అని కొట్టేది సేవ్ ఈక్వల్గా దీంట్లో సేవ్ అయితే ఏదైతే ఉందో లైనెక్స్లో :W కిందకి వస్తుంది. కానీ ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు సేవ్ అనుకోండి, ఏదో సంథింగ్ ఏదో టైప్ అయిపోయింది మీకు తెలియకుండా, బట్ యూ డోంట్ వాంట్ టు సేవ్. సో ఇక్కడ డోంట్ సేవ్ అని కొట్టేస్తాను. ఇక్కడ ప్లస్ డోంట్ సేవ్ అని కొట్టేస్తే అది ఎగ్జిస్టింగ్ ఏదైతే డేటా ఉంటుందో అదే ఉంటుంది విండోస్లో. కానీ మీరు లైనెక్స్లోకి వచ్చేసరికి అట్లా కాదు. ఇక్కడ Q నాట్ ఈక్వల్ సింబల్ అండి, Q నాట్ ఈక్వల్ సింబల్ కొట్టారనుకోండి సేవ్ కాదు. సో సేవ్ అయిందా లేదా ఇప్పుడు మనం ఎట్లా చెక్ చేయాలి, CAT sample1.txt చూసారనుకోండి. ఈవెందో నేను అక్కడ సెకండ్ క్లాస్ అని సెకండ్ లైన్లో ఇచ్చాను, కానీ సేవ్ చేయలేదు కాబట్టి ఓన్లీ ఫస్ట్ లైనే ఉంది. సో ఫైల్ ఓపెన్ చేసావో దాన్ని సేవ్ చేయాలంటే ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత :WQ అనేది ఇస్తాం. ఇన్ కేస్ నీకు సేవ్ అంటే సంథింగ్ ఏదో టైప్ అయిపోయింది, యూ హ్యావ్ టు గివ్ సమ్ రాంగ్ పారామీటర్, సంథింగ్ ఏదో ఇచ్చావు, యూ డోంట్ వాంట్ టు సేవ్ దట్ విఐ ఎడిటర్. సో విఐ ఎడిటర్ని సేవ్ చేయకూడదు అనుకుంటే Q నాట్ ఈక్వల్ టు సింబల్ ఇస్తే అది సేవ్ కాదు. అదే సేవ్ అవ్వాలి అనుకోండి WQ ఇస్తే సేవ్ అయిపోద్ది. సో మీరేం అంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఇక్కడ వీడియో షేర్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ ఈ టెక్స్ట్ ఫైల్ కూడా షేర్ చేస్తాను. సో మీరు ఈ టెక్స్ట్ ఫైల్ వీడియో చూస్తూ ఈ టెక్స్ట్ ఫైల్లో గో త్రూ అవుతూ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాట్ ఆల్ ఐ కవర్డ్ ఇన్ ద సెన్స్ ఇస్ ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడం, సో డైరెక్టరీలోకి స్విచ్ అవ్వడం, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీని చూడడం, దెన్ డైరెక్టరీ పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి. సో డైరెక్టరీ అయితే లెట్స్ ఇక్కడ చూసారనుకోండి, ఇది
టెస్ట్ అనేది డైరెక్టరీ కాబట్టి డి అనేది వచ్చింది మీకు ఇక్కడ. సో ఈ శాంపుల్ డాట్ టీఎక్స్టీ, sample1.txt అనేవి డైరెక్టరీస్ కాదు, ఓన్లీ ఫైల్స్. సో ఫైల్ అంటే చూడండి, ఇక్కడ ఫైల్కి ఏం లేదు, జస్ట్ బ్లాంక్ కోలన్ ఉంది, జస్ట్ ఐఫన్ ఉంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ద డైరెక్టరీ అండ్ ద ఫైల్ వచ్చేసి ఇదే అండి. బై లుకింగ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ లైక్ కమ్ టు నో వెదర్ ఇట్ ఈస్ డైరెక్టరీ ఆర్ ఫైల్. సో డి అనేది కానీ స్టార్ట్ అయితే అది డైరెక్టరీ అని, ఇక్కడ ఏం లేదు కాబట్టి జస్ట్ ఫైల్ అని. సో అబ్వియస్లీ యూ కెన్ సీ హియర్ ఆల్సో sample.txt. సో టీఎక్స్టీ అంటే చూస్తేనే ఫైల్ అనేది మీకు అర్థమైపోయింది. సో డిఫరెన్స్ బిట్వీన్ లైక్ డైరెక్టరీ, ఫైల్ అంటే డైరెక్టరీ లోపల అగైన్ మనం ఫైల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫైల్ లోపల ఇంక ఫైల్స్ ఏం క్రియేట్ చేసుకోలేము, జస్ట్ కంటెంట్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలం. అదే మెయిన్ డిఫరెన్స్. సో బై యూజింగ్ క్యాట్ మనం కంటెంట్ చూసాము, విఐ ఎడిటర్ చూసాము, టచ్ కమాండ్ చూసాము. సో ఇక్కడ జస్ట్ రిమూవ్ చేయాలనుకోండి, ఈ లైక్ ఈ ఏదైతే ఉందో ఈ ఫైల్ని నేను రిమూవ్ చేయాలి. rm-rf ఇచ్చి sample1.txt ఇస్తానండి. సో ఎంటర్ కొట్టాను, ఎంటర్ కొడితే ls-lrt చూశాను. సో మీరు ఇంతకుముందు చూసారనుకోండి, ఇక్కడ sample1.txt అని ఉంది. అదే ఇక్కడ చూసారనుకోండి ls-lrt అంటే ఇట్ విల్ డిస్ప్లే లిస్ట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ అండ్ ద ఫైల్స్ ఇన్ ద కరెంట్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ వీఆర్ వర్కింగ్. సో ls-lrt మీరు ఎప్పుడైతే ఇచ్చేసారో ఇక్కడ ఉండే డైరెక్టరీస్ అనేది చూపిస్తాయి. సో rm అంటే రిమూవ్, rm అనేది రిమూవ్. యూ కెనాట్ లైక్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ rm రిమూవ్ షార్ట్కట్గా rm అనే కమాండ్ అనేది బిల్డ్ చేసినారు. సో టు రిమూవ్ ద ఫైల్ rm, దీన్ని రిమూవ్ చేయడానికి rm అనేది యూజ్ చేశాను. సో లైక్ ఈవెన్ యూ క్యాన్ రిమూవ్ ద డైరెక్టరీ ఆల్సో. సో rm- చూడండి, rm-rf టెస్ట్ అనేది డైరెక్టరీ కదా, దీన్ని ఇస్తాను. సో ls-lrt చూసారనుకోండి, టెస్ట్ రిమూవ్ అయిపోయింది, sample1.txt అనేది కూడా రిమూవ్ అయిపోయింది. సో rm కమాండ్ పర్పస్ ఏంటండి, rm అనేది టు రిమూవ్ ద ఫైల్ అరే డైరెక్టరీ ఫ్రమ్ ద పర్టికులర్ ఫోల్డర్. సో టు రిమూవ్ దాట్ యూ కెన్ యూజ్ దట్ వన్. లెట్స్ సే ఇంకోటి మీరు కాపీ చేయాలి అనుకోండి, విండోస్లోకి వెళ్ళారు, లెట్స్ సే ఇది కాపీ, ఈ లైనక్స్ అనేది ఒకటి ఉంది కదా, నేనేం చేస్తా, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేస్తే కంట్రోల్-V కొట్టా, linux-copy అనేది వచ్చేసింది. సో ఇట్లా జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే కాపీ అని వచ్చి టైప్ చేస్తే మీకు విండోస్లో ఇట్లా వచ్చేస్తుంది. అదే లినక్స్లో ఎట్లా ఉంటుంది. సో సిపి కాపీ షార్ట్కట్ వచ్చేసి సిపి. ఈ sample1.txtని సంథింగ్ ఇంకో ఫైల్ కాపీ చేయాలి. సో sample1.txt మీరు ప్రజెంట్ ఇప్పుడు చూసారనుకోండి, ఈ డైరెక్టరీలో ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే ఉంది. సో నువ్వు ఎప్పుడైతే కాపీ చేస్తావో ఈ ఫైల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫైల్ విత్ ఇక్కడ నేమ్ ఇచ్చావు, ఈ ఫైల్ ఏ ఫైల్ తోటి క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏంది, మీరు నేమ్ ఏమి ఇవ్వరు కాబట్టి ఇది ఆటోమేటిక్గా లాస్ట్లో -కాఫీ అనేది యాడ్ చేస్తుంది విండోస్లో. కానీ ఈ లైనక్స్లో యూ కెన్ గివ్ సమ్ ఫైల్ నేమ్ అనమాట. ఈ sample ఏదైతే ఫైల్ ఉందో సేమ్ ఫైల్ ఇంకో ఫైల్ sample1.txt. ఇప్పుడు ls-lrt ప్రెస్ చేశారనుకోండి, సో ఇంతకుముందు ఓన్లీ మీకు sample.txt అనేది ఉంది, ఇక్కడికి వచ్చేసరికి sample1.txt. సో మీరు కంటెంట్ చూడొచ్చు, క్యాట్లో sample.txtలో ఏం కంటెంట్ ఉంది, దిస్ ఈజ్ లైనక్స్ డెమో అని ఉంది. అలాగే నేను sample1.txtలో కూడా ఏం కంటెంట్ ఉందో చూస్తాను, దిస్ ఈజ్ లైనక్స్ డెమో అని ఉంది. ఎందుకంటే మనం జస్ట్ కాపీ చేసాం ఈ sample.txt ఫైల్ని, ఇంకో ఫైల్గా మనం కాపీ చేసాం. సో కాపీ చేసావు కాబట్టి మీరు విండోస్లో చూసారనుకోండి, ఈ లైనక్స్లో ఏదైతే ఉంటుందో ఈ లైనక్స్ కాపీలో కూడా సేమ్ అదే ఉంటుంది. మీరు ఓపెన్ చేసి చూడండి, సేమ్ అదే ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా sample.txt ఏదుంటుందో sample1.txtలో కూడా అదే ఉంటుంది. సో మీరు కాపీ చేయాలనుకున్న కంటెంట్ని జస్ట్ సిపి అనే కమాండ్ యూజ్ చేసి
ఈ ఫైల్ని ఇంకొక బట్ జస్ట్ ఇన్ రియల్ టైంలో ఈ పర్పస్ ఏంది కాపీ ఎందుకంటే లెట్స్ సే మీరు ఏదో దీంట్లో చేంజ్ చేయాలనుకోండి శాంపుల్ డాట్ టీఎక్స్టీలో ఏదో సంథింగ్ మీకు తెలియకుండా సంథింగ్ రియల్ టైంలో ఏంటంటే అన్నీ తెలిసి చేయాలని లేదు, డీబగింగ్ చేస్తూ ఉంటాం, సంథింగ్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, అటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని బిఫోర్ డూయింగ్ సమ్ చేంజెస్ జస్ట్ బ్యాకప్ కావాలి కానీ మన ఫైల్. సో ఈ శాంపుల్ డాట్ టీఎక్స్టీ ఫైల్ కాపీ చేసి పెట్టుకుంటాం శాంపుల్ 1.txtగా. సో ఇన్ కేస్ నేమింగ్ కన్వెన్షన్ కూడా మీకు చేయండి కాదు, శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది ఉందండి. సో శాంపుల్ ఐఫన్ బ్యాకప్ అని పెట్టుకోండి. సో బ్యాకప్ డాట్ టీఎక్స్టీ అని పెట్టుకోండి. సో మీకు సంథింగ్ ఇదేదో సంథింగ్ చేంజ్ చేసినారు మీకు తెలియదు, కానీ సేమ్ ఫైల్ మీకు కావాలి బ్యాక్ అయినా, అప్పుడు ఏం చేస్తారు, ఈ బ్యాకప్ ఫైల్ని యూజ్ చేసుకుంటారు. ఈ బ్యాకప్ ఫైల్ని యూజ్ చేసుకొని ఏదైతే కంటెంట్ ఉందో ఆ ఫైల్ని యూజ్ చేసుకుంటారు వితౌట్ లాస్ ద డేటా. సో కాపీ పర్పస్ వచ్చేసి అదండి. నౌ లైక్ మూవ్ అనేది ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి మూవ్ చేయడం. సో మూవ్ చేయాలనుకోండి ఏ కమాండ్ యూజ్ చేస్తారు, ఎంవి అనేది షార్ట్కట్ కమాండ్. ఈ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది ఒక ఫైల్ అనేది, దీన్ని నేను ఇంకో దానికి మూవ్ చేస్తాను. శాంపుల్ ఐఫన్ మూవ్ అనండి, శాంపుల్ ఐఫన్ మూవ్ డాట్ టీఎక్స్టీ. సో నేను ఎప్పుడైతే ఇది మూవ్ చేస్తారో మీకు ఇక్కడ ఈ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది ఉండదండి. ఇప్పుడు మూవ్ అనేది ఎంవి శాంపుల్ డాట్ టీఎక్స్టీ శాంపుల్ ఐఫన్ మూవ్ డాట్ టీఎక్స్టీ. సో ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో ఈ ఫైల్ అనేది ఈ ఫైల్గా మూవ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు దీంట్లో ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఆర్టీ టైప్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది ఉన్నది, ఇక్కడ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది లేదు. సో ఈ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనేది ఈ శాంపుల్ 1.txtగా మూవ్ అయిపోయింది. అగైన్ యూ కెన్ సీ ద కంటెంట్ ఆఫ్ శాంపుల్ 1. సేమ్ మూవ్ అయింది కానీ కంటెంట్ అనేది ఏమి చేంజ్ అవ్వదు. సో ఈ శాంపుల్ డాట్ ఏదైతే ఫైల్ ఉందో దాన్ని బై యూజింగ్ ఎంవి కమాండ్ అనేది మూవ్ అనేది ఒక మన పర్పస్ ఏంది మూవ్ చేయాలి, ఎంవి అనేది షార్ట్ కట్. సో బై యూజింగ్ ఎంవి కమాండ్ వీ హ్యావ్ లైక్ మూవ్ శాంపుల్ డాట్ టీఎక్స్టీ ఫైల్ టు ద శాంపుల్ డాట్ ఐఫన్ మూవ్ టీఎక్స్టీ. సో ద పర్పస్ ఆఫ్ ఎంవి is to move the file from one file to the another file. Okay, so basic I think I have covered many things today. Let me stop the video.